హలో గైస్, నేను మీ వైజాగ్ అబ్బాయి అమెరికాలో. ఈరోజు మనం చేయబోయే వర్కౌట్ షోల్డర్ అండి. మన వార్మప్ సెట్స్ అన్నీ చేసిన తర్వాత షోల్డర్కి వస్తాను. సో బాడీ అయితే కొంచెం కొంచెంగా మారుతుంది. అండ్ ఫ్యాట్ అయితే ఉంది, చాలా ఉంది ఫ్యాట్. నాకైతే ఫ్యాట్ ఇంకా తగ్గలేదు, అలాగే ఉంది బాడీ అనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉండట్లేదు, బట్ మోటివేషన్ లేకపోయినా మనం డిసిప్లిన్గా చేయాలి కాబట్టి కన్సిస్టెన్సీ మ్యాటర్స్. బాడీ మారినా మారకపోయినా మనం ఇచ్చేది 100% ఇస్తే వన్ డే అది రిజల్ట్ కింద బయటకు వస్తుంది. సో నాకైతే ఏం తెలియట్లేదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చాలా తగ్గావు అది ఇది అంటున్నారు అనమాట. సో షోల్డర్స్లో మనం చేసే ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ ప్రెస్ అండి, అది కూడా సీటెడ్ డంబుల్ ప్రెస్. సో మన సబ్స్క్రైబర్స్కి మా కిరణ్ అన్న నమస్కారం పెట్టాడండి. అది అయిపోయిన తర్వాత బార్బెల్ ఓవర్ హెడ్ షోల్డర్ ప్రెస్. మనం చేసేది స్మిత్ మిషన్ మీద కాబట్టి వీలైనంత వరకు హెవీ వెయిట్కి వెళ్ళండి. సో పుష్ టు యువర్ లిమిట్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ బియాండ్ యువర్ లిమిట్స్. సో ఏం చేసినా ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్తేనే మజిల్ గ్రోత్ అవుతుంది. ఆ ఫెయిల్యూర్లో మీరు చేసే 1 సెట్ 2 సెట్స్ ఉంటాయి చూడండి, అవే మీకు డెవలప్ అయ్యేవి. అండ్ ఇవి వచ్చేసి లాటరల్ రైజెస్ నా లైఫ్ లాంగ్ నేను జిమ్ చేస్తున్నంతసేపు చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఒక్కొక్కరు ఫ్రంట్ బెండ్ అవ్వాలి, సైడ్కి ఇలాగా లైక్ చేతిలో ఉంచాలి అది ఇదని. నేను ఒక వీడియో చూసా, స్కై సిన్స్ అనే ఒక అతను ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, ఆయన ఒకటే చెప్పాడు, ఫ్రంట్కి పెట్టు, సైడ్ పెట్టే బదులు చెస్ట్ యాక్టివేట్ చేసి చేయమన్నాడు. అండ్ ఫ్రంట్ డెల్ట్ రైజెస్ అనమాట. సైడ్ డెల్ట్ కూడా చేయొచ్చు, ఫ్రంట్ డెల్ట్ అయితే నేను చేస్తాను ఎక్కువ, ఎందుకంటే మీకు షోల్డర్ కనిపించేది దానివల్లే. సైడ్ డెల్ట్కి నేను ఆల్రెడీ లాటరల్ రైజెస్ చేశాను కాబట్టి సో అది వర్క్ అవుద్ది. సో షోల్డర్స్ అప్పుడు మాత్రం ఓన్లీ షోల్డర్స్ చేస్తానండి నేను, ఇంకే ఎక్సర్సైజ్ పెట్టుకోను, ఎందుకంటే హెవీగా చేయాలి కాబట్టి. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి బ్యాక్ రేడియల్ మెషిన్ ఫ్లైస్ అనమాట. ఇది కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. స్ట్రైట్గా కూర్చొని 2 చేతులతో వెనక్కనమంటారు, కానీ నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది. ఇది కూడా మన ఇన్స్టాగ్రామ్లో చూసిందే, వాళ్ళు వీళ్ళు చెప్తే నేను ట్రై చేస్తే అది నాకు సెట్ అయితే నేను యూస్ చేస్తాను. సో ఈ ట్రిక్ ఏంటంటే కంప్లీట్లీ మనం రేడియల్ మీద కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు చేస్తుంది. బాడీని సైడ్గా కూర్చోబెట్టి సీట్ గ్రిప్ తీసుకొని చేయాలి. సో రేపటి వీడియోలోనే నేను అసలు ఈ బాడీ బిల్డింగ్ ఇదంతా ఎందుకు చేస్తున్నానో మొత్తం అంతా స్టోరీ చెప్తానండి. కీప్ ట్యూనింగ్.